ఈ దినం క్రీస్తు శిలువను గురించి చూస్తున్నాం.
ఈ సిలువ అనేది ఆకస్మికంగా జరిగిన ఒక సంఘటన కాదు. ఆకస్మికంగా జరగలేదు. ఈ సిలువ అనేది దేవుని సంకల్పం, గాడ్స్ ప్లాన్. అది ఆయన సంకల్పం. మానవుని చేయకముందే, ఈ సృష్టికి పునాదులు రాళ్ళు వేయకముందే నా స్వరూపంలో మానవుని చేస్తే వాడు సతానుడు వారిని శరీరాశ, నేత్రాశ, జీవిత డమ్మంతో పడగొడితే నేను వెళ్ళి నా బిడ్డల కొరకు ప్రాణం పెట్టాలి అనే ఆ సత్య సంకల్పం వలన యేసుక్రీస్తు లోకానికి వచ్చి కల్వరి ఎక్కాడు. అది ముందుగా మనం తెలుసుకోవాల్సిన వారమైనా. సిలువ క్రైస్తవానికి మూలరాయి అయితే పునరుద్ధానం పునాది రాయి. ఈ రెండు లేకపోతే క్రైస్తవం లేదు. సిలువ లేకపోతే పునరుద్ధానానికి విలువ లేదు. సిలువలో ముందు ఆయన ఏం చేశాడంటే మన దోషాలను క్షమించాడు, మన సంఘటనలను గురించాడు, మన అపరాధ పరిహార్థ బలిగా. నేను యెషయా 53వ అధ్యాయం చెప్తున్నా. తన్ను తాను అప్పగించుకున్నాడు. ఆ బలియాగం లేకుండా పునరుద్ధానం మరలా మన పాపానికి అవుతుంది. మన పాపానికి రావాల్సిన శిక్ష తానే తాను భరించి మనకు విడుదల, విముక్తి, విమోచన కలుగచేసి. కాకపోతే సిలువ ఏదో ఒక సమయంలో ధ్యానించేది మాత్రం కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిలువ అనేది ఏదో ఒక సమయంలో ధ్యానించేది కాదు. అది ఎప్పుడు మన జీవితంలో గుర్తుండాలి. ఎందుకంటే ఆయన సిలువ ఆయన నమ్మిన విశ్వాసులందరికీ ఇచ్చిపోయాడు. ఎవడైనా నన్ను వెంబడింపగోరినాడలా తను తాను ఏమెత్తుకొని రావాలా? సిలువనెత్తుకుంటాము. సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ అంటే అది శ్రమలతో కూడింది. సత్యం చెప్తే కొంతమంది ఒప్పుకోరు. కొన్నిసార్లు ఆ సిలువ అనేది అలాంటిది, సత్యానికి విభిన్నమైంది. ఆ విభిన్నమైన మనస్తత్వం దాన్ని ఎదిరిస్తుంది. కాబట్టి ఈ సిలువ అనేది మనం సత్యంతో, వాక్యంతో, దేవుని శక్తితో ప్రతిదినం ఆ సిలువకు వ్యతిరేకంగా చేయకుండా వెళ్ళాలి. అంత మాత్రమే కాదు, అపోస్తులైన పౌలు జీవితంలో మనం చూస్తే ఈ సిలువ అతని జీవితం అంతా నిన్ను ఉన్నట్టుగా చూస్తాం. మనం ఏమంటాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేవాడని నేను కాను, నా యందు క్రీస్తు జీవిస్తున్నాను. తర్వాత తన సువార్తను గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను సిలువ వేయుచున్న క్రీస్తునే ప్రకటిస్తున్నాను, సిలువ లేని క్రీస్తుని ప్రకటించాను. ఈనాడు చాలా సంఘాలకి, చాలా మంది క్రైస్తవులకు సిలువ లేదు. లౌకికం ఎక్కువైపోయింది. దేవుని సేవకులమైన మాకు కూడా ఇది ఈ సిలువ లేని జీవితం, శ్రమ లేని జీవితం, కష్టం లేని జీవితం, దేవుని కంటే సుఖానుభవాన్ని అనుభవించే జీవితం, అది క్రైస్తవానికి అది వెన్నుపోటు పొడిచినట్టుగా. అందుకే పౌలు అనేక శ్రమలు అనుభవించాడు. ఇంకా ఏమంటాడంటే గలతీ పత్రిక 6:14 క్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందు అతిశయించుట నాకు దూరమగుగాక అంటాడు. నేను ఏదన్నా అతిశయించాలంటే దేనితో అతిశయించుట? నా సిలువతో. మనం చాలామంది డబ్బులతో, విద్యతో, లేకపోతే మన కుటుంబాల ఔన్నత్యంతో అతిశయిస్తాం. అది ఎక్కువ కాలం ఉండదు. అది కదా మన్నైపోతాం కదా మనం. అది నిలబడేది కాదు. సిలువ యందు తప్ప మరి దేని యందు నేను అతిశయించను అంటాడు. కాబట్టి ఈ సిలువ క్రైస్తవ్యంలో ఒక గొప్ప శక్తివంతమైనది అనేది మనం నేర్చుకోవాలి. ఇంకా సిలువను గురించి ఇంకా కొన్ని విషయాలు మనం నేర్చుకునేటప్పుడు ఒక 8 సత్యాలు మనం నేర్చుకున్నాం. ఫస్ట్ది ఏంటంటే, ఈ సిలువ అనంగానే ఒబిడియంట్ కానొస్తుంది. చూడండి, ఒకసారి ఫిలిప్పీ పత్రికలోకి రండి, ఏముందో సిలువ గురించి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి మనం చూస్తే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉన్నది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా తనకు తాను విధేయుడుగా చేసుకున్నాడు. విధేయత. శిలువలో మనం ఏం చూస్తున్నామంటే విధేయత. క్రైస్తవ సంఘానికి, క్రైస్తవులకి శిలువ ఏం నేర్పించిందంటే విధేయత నేర్పించింది అని మనం తెలుసుకోవాలి. మన జీవితంలో ఒక విధేయత నేర్పించడం మనం చూస్తున్నాం. అది శిలువలో అద్భుతమైన విధేయత చూస్తున్నాం. రెండవది చిన్న చిన్నగా చూసి తర్వాత పెద్ద వాటిని చూద్దాం. శిలువ అంటే ప్రేమ. ప్రేమ, దేవుని యొక్క అపారమైన ప్రేమ ఆయన సిలువేసింది మానవులు. ఎందుకంటే ఈ యోహాను సువార్త 3:16 చాలాసార్లు చదువుతున్నాం మనం. అది దేవుడు లోకమును ప్రేమించి ఏం చేశాడు? అద్వితీయ కుమారుని ఆయన ఏం చేశాడు? మనము నశించక నిత్య జీవము పొందినట్లు తను తను బలి చేసుకున్నాడు. తాను వేసుకున్నాడు శిక్ష, తన మీద వేసుకున్నాడు. ఎంత గొప్ప భాగ్యమో! శిలువలో మనకు ఏం కనిపిస్తుందంటే దేవుని యొక్క అపారమైన ప్రేమ, సుపీరియర్ ప్రేమ. అంతకు మించిన ప్రేమ లేదు. నా నోటికి ఎప్పుడు వస్తున్న మాట ఏంటంటే ఎఫెసు 5:2 ఎప్పుడు వస్తుంది? ఆయన మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు బలిగా అర్పణగా అర్పించుకున్నాడు. ఆయన బలి అర్పణ ఎందుకు అయ్యాడంటే మనం పరిమళ వాసన రావాలి, మన జీవితంలో ఉన్న చెడు కంపు పోవాలని, మన జీవితంలో ఉన్న చెడు అలవాటు పోవాలని, మన జీవితంలో ఉన్న చెడుతనమంతా పోయి ఒక నూతన సృష్టిగా ఏర్పడాలి, రూపాంతరం చెందాలని. అంత గొప్ప ప్రేమ అది. ఏంటంటే నేను పరలోకానికి పనికిరా, కాబట్టి మనం కొత్త జన్మ జన్మించాలి, ఒక రూపాంతరం జన్మించాలి. ఆ రూపాంతరం జన్మించడానికి ఆయన ఏం చేశాడంటే శిలువ మీద తన రక్తాన్ని కార్చి విశ్వసించిన విశ్వాసి యేసుక్రీస్తు యొక్క బలమైన సాధనగా చూడటం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి విశ్వాసికి ఇది ఒక సాధనం, శిలువ ఒక పెద్ద ఆయుధం, సేవకుడికి ఇది ఒక ఖడ్గం, సేవలో వైమానికుడికి ఇది దిక్సూచి. శిలువ అనేది అలాంటిదని మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇంకా శిలువ మనం చూస్తే దైవ రాజ్యాన్ని, గాడ్స్ కింగ్డమ్, దైవ రాజ్యాన్ని మనకు బయలుపరుస్తుంది. ఎక్కడ చూద్దాం? ఇది ఒక మాట కొలసి తీస్తారా? 1వ అధ్యాయం 13వ వచనం చూడండి. 1:13 కొలసి చూస్తే ఏమంటాడు? ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. శిలువ అంటే ఏంటంటే రాజ్య నివాసులుగా చేశాడు. మన ఆ సింహాసనం, ఆ కల్వరి సింహాసనం మీద ఎక్కి తన రక్తం కారుతున్నా కూడా పరలోక ద్వారాలు తెచ్చాడు. తన రక్తం కారుతున్నా కూడా మనల్ని క్షమించాడు. అది రాజసింహాసనం, పాపాన్ని ఓడించిన సింహాసనం, దైవ రాజ్యాన్ని కట్టిన సింహాసనం. ఇప్పుడు తీయాల్సిన పని లేదు. కొలసి 2:15 చూస్తే అదే ఉంటుంది. ఆయన మన మేకులను కొట్టి ఆ మేకుల మీద మన పాపాన్నంతా తుడిచివేసి అధికారులను వాళ్ళను పట్టుకొచ్చి శిలువ జయోత్సాహం చేశాడంట. శిలువ అనేది ఒక జయోత్సాహం, ప్రేమోత్సాహం, దేవుని రాజ్యం యొక్క ఉత్సాహం అనే సంగతి మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇక్కడ శిలువ పొందటం వల్ల మనకి ఏం కలిగింది అనేది మనం చూస్తే రికన్సిలేషన్ వచ్చింది, సమాధానం వచ్చింది. ఆయనతో మనం సమాధాన పడటానికి వచ్చింది. ఈ సమాధానం మనకు ఏదైనా చోట్ల వెళ్ళిపోయింది. ప్రతి సంధ్య వేళ వచ్చి దేవుడు వారితో మాట్లాడుతూ, వారితో ఉండుతూ, వారికి అన్ని బోధిస్తూ వెళ్తుండేవాడు. ఎంత సహవాసం, ఎంత సమాధానం.
తన స్వరూపంలో ఉన్న మానవుడితో ఏదైనా తోటలోనికి వచ్చి మాట్లాడటం ఉండటం అనేది ఎంత గొప్ప భాగ్యం. ఎప్పుడైతే ఈ ఆజ్ఞ అతిక్రమించాడో అప్పుడు దేవుడికి మానవుడికి సమాధానం లేదు. ఆ సమాధానం లేదు. ఆ సమాధానానికి సిలువ ఏమైందంటే ఒక వారధి అయింది. ఆ సిలువ అనేది దైవ మానవులను కలిపే ఒక వారధి, సమాధానపరిచే ఒక సంకేతనం, దేవునితో సహవాసం చేయగలగటానికి రాగలిగిన గొప్ప భాగ్యం ఆ సిలువ. చూసావా, ఆ సిలువ తక్కువైంది కాదు అనేది మనం తెలుసుకోవాలి. అంత మాత్రమే కాదు, రెడీమిషన్ అంటే అది ఇంకా తర్వాత చెప్తాం. విమోచన కలుగజేశాడు, విడుదల కలుగజేశాడు. మూడవది ఇంకా ఏం చేశాడంటే రీజనరేషన్, మానవుని తిరిగి పుట్టించాడు, మానవ జన్మాన్ని తిరిగి పుట్టించాడు. అందుకే యేసుక్రీస్తు అంటాడు నికోదేముతో, నీవు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు. ఈ పాత బతుకుతో, ఈ పాత చింతపండు పచ్చలాగుండే మన గుండెతో ఆ పరలోకానికి మనం పోలేము. ఈ పాత తీసేసుకొని ఒక నూతనత్వం మన జీవితంలోనికి వస్తే అప్పుడు పరలోక రాజ్య వారసులం అవుతాం. లేకపోతే పరలోక రాజ్య వారసులం కాదు. ఆయన ఇక్కడ మనల్ని నీతిమంతులుగా చేశాడు. రోమాపత్రిక తీస్తారా? రోమాపత్రికలో 5వ అధ్యాయాన్ని మనం చూస్తే ఆ చక్కని మాట రాయబడటం మనం చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 1వ వచనం చదవండి, చదవగలిగిన బిడ్డలు. కావున విశ్వాసము వలన మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము కదా. యేసుక్రీస్తు ద్వారా, క్రీస్తు ద్వారా, ఆయన శిలువ యాగం ద్వారా మనం ఏమైపోయామంటే ఇది అయిపోయాం. ఒక విధంగా ఆలోచిస్తే ఇది శిలువ ఒక హింసాత్మకమైన చర్య. ఈ శిలువ మీద 40 గంటలు ఉంచాల. మనిషి సావపోకుండా 40 గంటలు చిత్రహింస పెడతారు. 40 గంటలు వెంటనే చంపేస్తే అయిపోయేది. ఈ శిలువ మీద 40 గంటలు భరించాలి. 40 గంటలు భరించాలి. కొట్టడం, కొరడాలతో కొట్టడం, పొడవటం, బల్లెంతో దాహం అవుతుందని అడగటం, అది చాలా హింస. రోమీలు ఎప్పుడు కూడా సిలువ లేదు. ఎంత తప్పు చేసినా రోమీలకు సిలువ లేదు. చూసారు, వాళ్ళకి సిలువ వేసుకోరు, ఇతరులకు సిలువ వేసేది వాళ్ళకి అలవాటు. ఇదొక భయంకరత్వం అన్నమాట. ఇందులో యేసుక్రీస్తుకి సిలువ వేయటం ఇంకా వాళ్ళకి ఆనందదాయకమైంది. అది ఎంత హింసాత్మకమైందో అది దేవుని యొక్క సంకల్పంలో అదంత శ్రేష్టమైందిగా మన జీవితంలో ఎలగొల్పబడటం మనం చూడగలం. శిలువ మీద నుంచి ఆయన తప్పించుకొనలేడా అని ఎవరైనా అడిగితే ఆయన చెప్పిన ఒక మంచి మాట ఉంది. నా ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి నాకు అధికారం ఉంది. ఆయన దేవుడు. కానీ ఏంటంటే మానవుని పాప పరిహార్థమై తన రక్తాన్ని కార్చడానికి వచ్చాడు ఆయన. పోయిన వారం కొంత చెప్పా, శిలువకు పోనీకుండా సాతాను చాలా అడ్డం పడింది. ఆయన శిలువ మీద తన రక్తాన్ని కార్చితే మానవుడు 2వ జన్మ పొంది నిత్య నివాసి అయి పరలోకంలో నిత్యం ఉంటాడు. ఎక్కడ నుంచి తోసివేయబడ్డాడో దేవదూతలు, ఈ లూసిఫర్ సైన్యం, అక్కడికి అతని స్నానం లేదు, అగ్నిగుండమే అతని స్నానం. అతనికి ఉన్న వారి యొక్క స్థానం కూడా అగ్నిగుండమే. వీళ్ళు వెళ్ళిపోయి అక్కడ ఉంటారు. అది అతని కడుపమంట. వీరు వెళ్ళి పరలోకంలో ఉంటారు, నిత్య నివాసంలో ఉంటారు. తను ఉన్నాడు, తను అక్కడి నుంచి పడవేయబడ్డాడు. తను నమ్ముకున్న వారిని కూడా అక్కడే పడేస్తాడు, అగ్నిగుండంలోనే పడేస్తాడు. కాబట్టి అతనికి చాలా చాలా విధాలుగా తనకు బాధ కలిగించేది ఏంటంటే శిలువ అతనికి బాధ కలిగిస్తుంది. ఎందుకంటే శిలువ మీదకి వెళ్ళిపోతే ఆ పడే ప్రతి రక్త బిందువు కూడా మానవ జీవిత ఆధ్యాత్మిక జీవితాన్ని చైతన్యం చేయటానికి, మానవుని ఒక నూతన వ్యక్తిగా చేయటానికి, మానవ పాప పరిశిష్టమైన జీవితాన్ని చేసి అపరాధ పరిహార్థ బలిగా చేయబడి తాను ఒక స్వచ్ఛమైన దేవుని బిడ్డగా పరలోకానికి వెళ్తాడు అనే ఒక అసూయ సాతానుకు ఉండేది.
ఆ అసూయ జయించబడింది. ఆ అసూయ జయించబడింది. ఆయన సిలువ వేయబడటం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ సిలువలో ఇంకా 3 విషయాలు మనం చూసి ముగించుకొని పాల్గొనుకుందాం. మొదటిది ఏంటంటే, సిలువలో మనకు విమోచన కలిగింది. విమోచన చూద్దాం దాన్ని మన బైబిల్లో. మత్తయి సువార్త 20:28కి రండి, ఏమని ఉందో చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పాను. అనేకులకు ప్రతిగా తన విమోచన క్రయధనము ఇవ్వటానికి వచ్చాడు. ఇది పాత నిబంధన గ్రంథంలో కూడా బయలుపరచబడింది సత్యం. యాకోబు జీవితంలో ఆయన కొత్తగా మారినప్పుడు ఈ యొక్క విమోచన అనే మాట వాడబడటం మనం చూస్తూ ఉన్నాం. చూద్దామా? యెషయా గ్రంథం 43లోకి వెళ్దాం. 1వ వచనంలో నుంచి కొంచెం చదువుకుందాం మనం. 43లో అయితే యాకోబు 43, నిన్ను సృజించువాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించువాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇక్కడ వాడతాడు విమోచించి ఉన్నాను అంటే ఆశీర్వదించాడని కాదు, అక్కడ ఒక కొత్త రూపుదిద్దాడు, కొత్త పేరు ఇచ్చాడు. ఆ పాత పేరు యాకోబు అనే మోసగాడు తీసేశాడు, తను ఒక నూతనత్వాన్ని చేశాడు. అంటాడు చూడస్తా, నేను విమోచించేవాడు నేనే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. చూసారా? నిర్మించాడు. నిన్ను నన్ను విమోచించాడంటే అర్థం ఏంటంటే, ఆ కలువరిలో ఒక క్రొత్త వ్యక్తిగా నిర్మించాడు. మనం నిర్మించబడ్డవారం, దేవుని చేత నిర్మించబడ్డవారం మనం. చూసారా? ముందుగా ఆదాము చేసిన తర్వాత అవ్వని దేవుడు ఏం చేశాడు? ఎముకను తీసి నిర్మించాడు. ఇప్పుడు మనల్ని కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వధువుగా ఉండాలనుకుంటే పరలోకంలో ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పోవాలంటే మనం కూడా నిర్మించబడాలి, మనం కూడా చక్కబడాలి. ఎందుకంటే సాతాను యుక్తిలో పడకుండా మన జీవితాన్ని కాపాడుకోవాలి. వాడు చాలా యుక్తిపరుడు, వాడు చెడగొడతాడు, ఏ వయసులోనైనా చెడగొడతాడు. మాలో కూడా కొన్నిసార్లు కోపాలు లేపటం, ఎవరి దగ్గర వాడు పెడతానే ఉంటాడు. వాడు ఇచ్చిపెట్టాడు వాడు. అందుకే ఆ బావులు ఏమంటాడు చూడండి, ఇది చూసాం కానీ మళ్ళా చూద్దాం, ఇప్పుడు సందర్భం వచ్చింది. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. కొంచెం వివేకముగా నేను మాట్లాడినాను, మీరు సహించవాలని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనా సహించుడి. దైవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకరుగా ఒకడు పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసి, కానీ సర్పము తన వృత్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడల సరళతలో నుండి పవిత్రతలో నుండి ఎట్లయినా తొలగిపోగునేమోనని భయపడుచున్నాను. అదేం చేస్తుందంటే ఏం చేయదు, ఆ సరళతలో నుండి మనం వెళుతున్న మార్గాన్ని కొంచెం మార్చేస్తుంది. సరళతలో నుండి మనం చేస్తున్న క్రియలను మార్చేస్తుంది. ఒక్కొక్కసారి మనల్ని వేషధారులుగా చేసేస్తుంది. బైబిల్ చదువుతాం, బైబిల్లో ఉంటాం, బైబిల్ అంటే ఇష్టం అంటాం, అంతా చేస్తాం, బుద్ధి మారదు. బుద్ధి పాడు బుద్ధి. సత్యాన్ని చెప్పలేము, సత్యంలో జీవించలేము, సత్యంతో సంబంధం లేదు. ఇంకా యేసులో ఉండలేము, యేసుతో కలిసి జీవించలేము. కానీ మన మీద అలవాటు ప్రకారంగా చదువుకుంటాం. ఇది ఒక మతం కాదు, ఒక మత సిద్ధాంతాలు కాదు, మత రథాత కాదు, మత అరుపులు కాదు. క్రైస్తవం అనేది నిర్మించబడ్డాం, మరలా కొత్తగా నిర్మించబడ్డాం. నికోదేముతో చెప్పినట్టు వాడు మరలా నిర్మించబడాలి, రెండవసారి నిర్మించబడాలి, క్రీస్తు చేతిలో నిర్మించబడాలి. దీంతో నిర్మించబడాలా? దాన్ని ఇదివరకు చెప్పే మీకు గుర్తుందే, నా మొదటి జన్మకి నా తల్లి గర్భంలో 2 ధాతువులు కలిస్తే ప్రభుదాసుగా బయటకు వచ్చా.
నేను రక్షించబడి బయటికి రావాలంటే నా హృదయంలో 2 ధాతువులు కలవాలి. ఏంటి? వాక్యము, ఆత్మ, పరిశుద్ధాత్మ. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలంటాడు. అది రూపాంతరం, అది విమోచన. విమోచన చేయాలంటే విమోచించినాడు నన్ను అంటే ఎట్లా? విమోచనలో ఉన్న అర్థం ఏంటి అంటే, నా జీవితాన్ని మార్చాడు, నాకు ఒక జన్మనిచ్చాడు, మళ్ళా నాకు ఒక జన్మం ఇచ్చాడు. కొన్నిసార్లు బ్రాహ్మణ్స్ జన్యం వేసుకుంటారు. నేను విమర్శించడం కాదు, మనకు కూడా జన్యం ఉంది. ఆ జన్యం కానరాదు మంది. కొత్తగా జన్మించబడ్డామనే జన్మం ఉంది మనకు. మన పాత జీవితం పోయింది, కొత్త జీవితం వచ్చింది. ఇది విమోచన. విమోచన అంటే అర్థం అది తిరిగి పుట్టడం, తిరిగి జన్మించటం, రూపాంతరం చెందటం. ఇది మన విమోచన అనేది మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాడు. దీనికోసం ఆయన ఏం చేశాడు అంటే, ఆ కలువరి శిలువలో నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టాడు అనే విషయం మనం గమనించవలసిన వారమై ఉన్నాం. పౌలుకి ఎఫెసు సంఘాన్ని చూసి బాధ కలిగింది. ఎందుకు కలిగిందంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏదో ఒక ఆర్థిక స్థితిని పెంచుకునే సంఘంగా, సంఖ్యను పెంచుకునే సంఘంగా, లేకపోతే ఒకే గుడిలో కూర్చొని ఆనందంగా ఉండే సంఘంగా ఉండటానికి రాలేదు ఆయన. ఇక్కడ ఉండే క్రైస్తవులు క్రీస్తు పోలిక కలిగి ఉండాలని ఆయన ఆశ. కానీ గలతీ సంఘం ఏమైపోయిందంటే, ఆత్మీయంగా దౌర్భాగ్యం అయిపోయి క్రీస్తు స్వరూపాన్ని పోగొట్టుకున్నది. క్రీస్తు స్వరూపం లేకుండా చేసుకున్నాను. చూసారా? ఒకసారి చదువుదాం, అది బైబిల్లో చూడండి. ఒకసారి బైబిల్ తీయండి, గలతీ 3:19. మీరు బైబిల్ చూస్తుంటే అప్పుడేమవుద్దంటే, నేను చెప్పే అబద్ధమా ఏదని తెలిసిపోద్ది. 3:19. నా పిల్లలారా, అలాగనండి, నా పిల్లలారా, క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ఏం కలుగుతుంది? ప్రసన్న వేదన కలుగుతున్నది. క్రీస్తు స్వరూపం మీలో కలిగే వరకు నాకు ప్రసన్న వేదన కలుగుతుంది. బిడ్డలారా, ఇప్పుడు ఈ సంఘంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సంఘంలో మనం వచ్చి సంఘంలో మనం సహవాసం చేయటం. ఈ సహవాసం అనేది ఒక శరీర సంబంధమైన ఫెలోషిప్ కాదు, ఇది ఒక స్పిరిచువల్ ఫెలోషిపే కాదు. ఈ ఫెలోషిప్లో మనం ఎవరి స్వరూపంలోకి రావాలా? ఆయన స్వరూపంలో. నాట్ పాస్టర్, నాట్ చర్చ్, ఇంకొక వ్యక్తి స్వరూపం కాదు. నేనైనా మీరైనా ఆయన స్వరూపంలోకి రావాలి. ఆయన స్వరూపం మనలో ఏర్పడినంత వరకు మన పరలోకానికి పోలేము. అది కదా, ఆయన విమోచించినా మనం పోలేం, రక్తం కార్చినా పోలేం. ఆయన రక్తం కార్చి విమోచించింది ఎందుకంటే మనం నిర్మించబడాలా. క్రీస్తు పోలిక మళ్ళీ మనలో రావాలా. ఆదాము అవ్వలు క్రీస్తు పోలికను దేవుని తోటలో పోగొట్టుకున్నారు. అది తిరిగి మనకు ప్రాప్తించడానికి సిలువ వచ్చింది. ఈ సిలువలో మనం తిరిగి క్రీస్తు పోలికలోనికి రావాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది.